మహేష్ ఇది ల్యాప్టాప్ బ్యాగ్ రా. అరే అందరి దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది జనరల్గా. నా దగ్గర ఏంటంటే ఈ 2 బాక్సులు ఉంటాయి అన్నట్టు, అదొకటి ఇదొకటి. దీంట్లో ఇది డబ్బా ఇచ్చిన, ఇది ల్యాప్టాప్ అన్నట్టు, మదర్ బోర్డు. ఇది ల్యాప్టాప్ మదర్ బోర్డు. దీనికే అన్నీ ఫిక్స్ చేసిన. ఇది వచ్చేసి ఒక సైడు, ఈ సైడ్లో ఇగో ఇవి ఉంటాయి, ఈ పిన్లన్నీ ఉంటాయి. ఈ పిన్లన్నీ ఉంటాయి. ఈ 2 యూఎస్బీలు, ఇది నెట్ది, ఇది మానిటర్కి వెళ్ళే HDMI కేబుల్. ఓకే, ల్యాప్టాప్ స్టార్ట్ కావాలంటే వీడ చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే ల్యాప్టాప్ ఆన్ అవుతుంది. ఈ బటన్ నొక్కితే ఒక సైడ్ ఏంటంటే ఛార్జింగ్కి ప్లగ్లు పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి కావాలంటే ఇవ్వచ్చు. ఇదేంటంటే HDMI కేబుల్ కెమెరామ్యాన్కి ఇచ్చేటిది, మళ్ళీ నీ ఫోన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇది మెయిన్ పవర్, బయట నుంచి వచ్చే పవర్ ఇది. ఇవి 2 ఉంటాయి కానీ ఇటువైపు మాత్రమే, ఈ ఛార్జర్లు ఉన్నాయి మాత్రమే నీకు పవర్ ఇన్పుట్, అంటే పవర్ లోపలికి పోతుంది. ఇగో ఇక్కడ వచ్చేసి ఒకటి ఉంటుంది, ఇది పవర్ బయటకు వస్తుంది. ఇది దేనికి వస్తుంది అంటే ఇది మానిటర్ పెట్టుకోవాలి, ఈడ HDMI పెట్టుకోవాలి మానిటర్ది, ఈడ పవర్ పెట్టుకోవాలి మానిటర్ది. అది ఇప్పుడు నేను చూపిస్తా, ఒక్క నిమిషం. ఇగో ఇది మానిటరు, ఈ మానిటర్కి ఉండే కేబుల్స్, ఇది మానిటర్ స్టాండ్, ఇది ఫిక్సింగ్ చూపిస్తా ఇప్పుడు. మానిటర్కి ఇగో ఇట్లా వస్తుంది. వీటికి ఈ గ్యాపులు చూసుకో, ఈ గ్యాపులు మానిటర్ మళ్ళా పెట్టేటప్పుడు, లోపల పెట్టేటప్పుడు ఈ గ్యాపుల్స్ కరెక్ట్ చూసుకో, లేకపోతే మానిటర్ ఇరిగిపోతుంది. మానిటర్ కేబుల్స్ అన్నా కదా, ఇంకో ఇదేమో పవర్ కేబుల్, ఇట్లా పెట్టాలి. ఇంకో ఇది ఉంటుంది, ఇట్లా పెట్టేస్తాను, ఇట్లుంటుంది, ఇది పెట్టేసేయాలి, కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇది HDMI కేబుల్ ఈడ వస్తుంది. ఒక్క నిమిషం అలాగే ఉండు. HDMI కేబుల్, ఇది ఈడ HDMI కేబుల్ ఉంటుంది, HDN అని ఉంటుంది, దానికి ఇట్లా పెట్టాలి. ఓకే రైట్. మానిటర్ నుండి వచ్చే కేబుల్ ఈ 2, ఇవి దీని వెనకాల పెట్టాలి. వెనక సైడ్ ఇది ఉంది కదా, ఈ సైడ్ అన్నట్టు. ఈయనే 2 యూఎస్బీలు ఉంటుంది, మానిటర్కి వచ్చేటివి కూడా ఉంటాయి. రైట్, ఇక మానిటర్కు ఇక పెట్టిన ఇది ఒక, ఈ పవర్ మానిటర్ పవర్, ఇదో మానిటర్కు వీడియో వచ్చేది చూడు బాగా, మానిటర్కి వీడియో వస్తుంది. ఇది బ్లూ కలర్ ఉన్నదేమో పవరు, బ్లాక్ కలర్ ఉన్నదో వీడియో వస్తుంది. ఇది మదర్ బోర్డ్కు మెయిన్ ఇదే అన్నట్టు. ఓకే, ఈడ యూఎస్బీలు ఉంటాయి, ఈ యూఎస్బీల గురించి మళ్ళీ చెప్తాను నేను. రైట్, ఇది నీకు అర్థమైంది అనుకో. లోపల ఇవన్నీ పెట్టిన తర్వాత ఈడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది, లైట్ ఇట్లా ప్రెస్ చేయాలి అంతే. సెల్ ఫోన్లో టచ్ చేసినట్టుగా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇదేమో క్యాప్చర్ కార్డు, అక్కడ కెమెరా నుంచి వచ్చినాక వీడియో ఇన్పుట్ అవుతుంది, దీంట్లో నుంచి ఇట్లా వస్తున్నట్టు యూఎస్బీ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది వైఫై, ఇదేమో వీడియో క్యాప్చర్ కార్డ్ వచ్చే వీడియో లోపలికి వచ్చేది. ఈడ లైట్ వస్తుంటుంది, ఆన్ చేసినప్పుడు ఈడ లైట్ వస్తుంటుంది. నేను అది రూమ్లో తర్వాత చూపిస్తాను. ఇది ఈడ లైట్ వస్తుంది పవర్ ఆన్ చేసినప్పుడు. నేను బయట పెట్టి చేస్తున్న వీడియో నీకు క్లారిటీగా కనబడాలని. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్, ఇగో ఇట్లా పెట్టుకో మానిటర్కి, ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే నీకు బాక్స్ ఉంటుంది, ఈడ మౌజ్ అది పెట్టుకోవచ్చు, కీబోర్డ్ మౌజ్ పెట్టుకోవచ్చు. అది నేను పంపిస్తాను, వేరే ఉంటాయి టచ్ చేయాలి. యూఎస్బి ఇంతవరకు ఇది ఫిట్టింగ్, ఇంకా ఫిట్టింగ్ ఉంటుంది, ఇంకా చూపిస్తా. ఇప్పుడు వైర్లెస్ ఫిట్ చేయడం చూపిస్తా. ఇది ఉంది కదా, దీనికి
ఇంకో ఇవి టవర్లు ఫిట్ చేయాలి. టవర్లు ఇట్లా టవర్లు ఫిట్ చేయాలి. ఇది నీకు తెలిసే ఉంటుంది, వైర్లెస్ అయినా కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. టవర్ ఫిట్ చేయాలి. టవర్ ఇట్లా గట్టిగా ఫిట్ చేసి ఇట్లా బ్యాటరీ పెట్టే స్టైల్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ పెడతారు, ఆ సైడ్ ఇట్లా పైకి అనుకొని ఇవి పైకి అనుకొని పైకి పెట్టేసి ఇట్లా ఇప్పుడు తీసుకుపోయి కెమెరాకి ఫిట్ చేస్తానికి ఇది ఉంటుంది, ఇట్లా ఫిట్ చేయాలి. ఫిట్ చేసి ఇట్లా ఇచ్చాం అనుకో, ఈ రెండు కటింగ్లు ఉంటాయి ఇటు ఇవి టవర్ దిక్కు ఉండాలి. ఇవి టవర్ దిక్కు ఉంటే ఏమవుతుందంటే కెమెరాలో కరెక్ట్ కూర్చుంటుంది. ఇవి టైట్ చేసేసుకోవాలి. ఒకసారి అర్థం కాకపోతే కెమెరా నాకు ఇచ్చేసినావు అనుకో, నువ్వు ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడు అది. దాని తర్వాత ఈడ ఇన్ను ఉంటుంది ఈడ ఇన్ను కెమెరా నుండి పెట్టిన తర్వాత కెమెరా నుంచి పెట్టి ఇన్లో పెట్టాలి. ఇటేమో కెమెరాకి ఇచ్చేసేయాలి, ఇదేమో ఇన్నుకి. ఇది ఆయన కెమెరా నాకు ఇచ్చేసేయాలి. ఈ బ్యాటరీ పెట్టుకుని అది పెట్టేసాలి. ఓకే, ఇది వచ్చేసి దీనికి టవర్లు ఉండవు. ఈ టవర్లు దానికి లేని దానికి మనము ఇక్కడ పెట్టుకోవాలి. ఈడ కొన్ని కేబుల్స్ వస్తాయి, చూపిస్తా. అప్పుడు నేను చెప్పినాగా, ఒకటి సెల్ ఫోన్ ఛార్జింగ్కి, ఒకటేమో దీనికి అని ఈడు ఉంటాయి. ఇది పెట్టి ఇది పెట్టాలి ఇట్లా. ఇప్పుడు పెట్టిన చూడు, దీనికి అది సెల్ ఫోన్ ఛార్జింగ్ నువ్వు ఉపయోగించుకో పక్కది. ఇది ఏం చేస్తామంటే వైర్లెస్కి పెట్టాలి. ఇక్కడ వైర్లెస్కి ఇది సి కేబులే. ఇది మామూలుగా ఏ కేబుల్ దొరికినా, ఎలాంటి సి కేబుల్ దొరికినా కానీ పెట్టేసినాం అనుకో, ఇది ఛార్జింగ్ అవుతుంటుంది. ఇంకో సి కేబుల్ పెట్టేసిన. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఒకటి ఎల్ఈడి అన్నకి ఇచ్చేయాలి, ఒకటో మనం తీసుకోవాలి. మనం తీసుకునేది ఇక 1లో పెట్టేసుకో. ఇక్కడ 1 ఉంటుంది, 1లో నోట్ పెట్టేసుకో. ఇది ఎల్ఈడి అన్నకి ఇచ్చేసి, దాని తర్వాత ఇది తీసుకొచ్చేసి ఇగో ఇక్కడ పెట్టేసినాం అనుకో, ఇగో ఆడబెట్టేయాలి. ఇది ఉంది కదా, దానికి పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వైర్లెస్ కెమెరా నుండి దీనికి వస్తుంది, దీని నుండి దీనికి కెమెరా నుండి దీనికి వస్తుంది, దీని నుండి వైర్లెస్ వైర్ లేకుండా దీనికి వస్తుంది, దీని నుండి దీంతో లోపలికి వెళ్తుంది. ఇది డేటా వెళ్తుంది. డేటా అంటే వీడియో వెళ్తుంది లోపలికి. ఇది వచ్చేసి పవర్ దీనికి కావాలి. దీనికి పవర్ కావాలి కాబట్టి ఇది పెట్టాలి. రైట్. ఇప్పుడు ఇది వంత అవుతుంది. దీని నుండి దీంట్లోకి వెళ్తుంది. టెన్షన్ పడకు. ఇక్కడ చిన్న లైట్ ఉంటుంది, అది లోపల ఇంట్లో చూపిస్తాను నీకు. ఇదేమో వైఫై, ఇదేమో లోపలికి. ఇవి కాకుండా వేరే వైఫైలో నీకు వేరే డాంగిల్స్ అటాచ్మెంట్ చేయాలి. అవి 2 రకాలుగా అటాచ్మెంట్ చేయొచ్చు, చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉంది. ఇవి 2 హాట్స్పాట్లు. ఒక దాంట్లో ఎయిర్టెల్, ఒక దాంట్లో జియో ఉంది. లోపల ఉన్నాయి, టెన్షన్ లేదు, పెట్టకు తీయలకు. నువ్వు దీనికి ఏం చేస్తావు అంటే, ఇట్లా 2 ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఈ 2 ఇగో, ఇది 2 అయితే ఇట్లా కేబుల్ ఉంటుంది. ఇది ఒకటికి హబ్ అంటారు, ఒకటికి 3 చేస్తున్నాయి. 1 2 3 చేస్తున్నావు, 1 2 3 చేస్తున్నాయి అన్నట్టు ఇవి. అయితే దీనికి ఎక్స్టెన్షన్ చేస్తున్నా. ఇక్కడ పెట్టడానికి లేదు కనుక, ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ వెనక నుంచి నువ్వు ఇక్కడ పెట్టాలి. ఇక వెనక నుంచి ఇక్కడ పెట్టాలి. ఇక పెట్టాం అనుకో, అక్కడ 2 ఉంటాయి. 2 పెట్టుకొని ఆడ పక్కకు కీబోర్డ్ది కూడా పెట్టాలి. దాని పక్కగా కీబోర్డ్ పెట్టాలి. ఇగో ఈ కేబుల్ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే పెట్టుకోవచ్చు. ఆడబెట్టి తీయాలంటే ఇబ్బంది అవుతుంది నీకు. ఈడ పెట్టాం అనుకో, ఇట్లా పెట్టచ్చు. ఇంకో కన్ఫ్యూజ్ లేకుండా ఇక ఇన్నెన్ పెట్టచ్చు, ఇన్నెన్ పెట్టుకోవచ్చు. ఒకదానికి 3 పెట్టవచ్చు, టెన్షన్ లేదు, ఒకటేసారి అట్లా పెట్టచ్చు. కానీ కొంచెం కేర్, ఈ బెండ్ కాకుండా చూసుకుంటే ఏమవుతుందంటే ఇరిగిపోకుండా ఉంటాయి. పక్కన ఇట్లా దగ్గర పెట్టుకో, టెన్షన్ లేకుండా ఇట్లా దగ్గర పెట్టుకో. ఓకే, రెండిట్లో ఏదైనా ఒకటి కనెక్ట్ అవుతుంది నీకు. లేదు ఇట్లా కూడా కావట్లేదు, నెట్వర్క్ సరిపోవట్లేదు అన్నప్పుడు
అది వేరే ఉంటుంది. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇది సెల్ ఫోన్ ఛార్జింగ్. దీంట్లో 3 ఉంటుంది. ఒకటి యాపిల్ ఫోన్కి, మిగతా 2 ఆండ్రాయిడ్కి. అయితే ఇది తీసుకపోయి దీనికి పెట్టి బయట పెట్టి ఇంకో తానా పెట్టేసేసి అప్పుడు వైఫై ద్వారా దానికి కనెక్ట్ అవుతుంది. ఇది తీసుకుపోయి బయట ఏ ప్లగ్లో పెట్టినా కానీ ఆన్ అయిపోతుంది. అప్పుడు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఎక్కువ దూరం కాదు, హాల్ గేట్ పక్కకు అట్లా ప్లాన్ చేసుకో. ఎక్కువ దూరం అయితే మళ్ళీ ల్యాప్టాప్కి దానికి అవుతుంది. నువ్వు మన డోర్ దగ్గర పక్కకి వేసుకొని అది వైఫై ఇచ్చినా సరిపోతుంది. అట్లా ప్లాన్ చేసుకో. ఏదైనా క్లోజ్ ఉందనుకో, కిటికీలు కొంచెం బయట ఉంటుంది. మ్యాక్సిమం ఉండదు, ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి. ఇన్ కేస్ ఓకే, డన్. ఇది ఇంకో క్యాప్చర్ కార్డు. ఇది ఎక్స్ట్రా పెట్టిన. ఇది ఎట్లా పెట్టాలంటే వీడు ఇన్ను రాసిన, అవుట్ రాసిన. ఇప్పుడు ఇది ఉంది కదా సిపిన్, ఇది సిపిన్ ఇదేమో HDMI కేబుల్. ఈ సిపిన్ దానికి ఇట్లా అటాచ్ చేయాలి. దీనికి పెట్టి చూపిస్తాను. ఇది ఒకవేళ అది రాకపోతే ఇది ఎక్స్ట్రా స్పేర్గా పెట్టిన అన్నట్టు. ఇట్లాంటివి నువ్వు 2 తీసుకుంటే అయిపోతారా, చాలా తక్కువ రేట్లో వచ్చేసినాయి. నువ్వు ఈసారి అవి 2 తీసుకో. మీకు నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ తోటి అన్నీ సెట్ అయిపోతుంది. ఎంత తీసుకోవాల్సిన పని ఉండదు. ఇట్లాంటివి 2 కొనుక్కుంటే చాలు. నీకు ఇది వైట్ ఇచ్చేస్తా, ఇది నీకు ఇచ్చేస్తా. అరే ఇది మెయిన్ వైరు ఇట్లా కట్టి పెట్టిన, ఇప్పి ఒక బాక్స్కి తీసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తుంది, ఒక్క నిమిషం లైన్. ఇది మెయిన్ లైన్ అన్నట్టు. ఇట్లా వైర్ కింద నుంచి ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. అట్లా పాయింట్లు తీసుకున్నది లైన్ అన్నట్టు ఇంట్లోకి వస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నా. వెనకాల పెట్టిన ఇది ఆన్ చేస్తున్నా. చూడు, ఇట్లా ఆన్ చేయాలి. ఇట్లా పుష్ చేస్తే ఆన్ అవుతుంది. లైట్ వస్తున్నాడు, ఫ్యాన్ తిరుగుతుంది. రైట్, ఆడ కూడా లైట్ వచ్చింది. నేను USB కూడా లైట్ వస్తుందని చెప్పలే, అది. ఓకే, ఇప్పుడు మానిటర్ ఆన్ అయిపోయింది. రైట్, ఓకే. ఇప్పుడు లోపల సెట్టింగ్స్ అని చెప్తా, మళ్ళా ఉండు లైన్లో ఉండు. చూడరు రైట్గా ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది వస్తుంది. రైట్ రైట్ ఇది పరిస్థితి ఇట్లా బయట పెడితే వస్తుంది. నీకు ఇంకోటి చూపించాలి దీంట్లో. ఇప్పుడు ఉందనుకో, నో వీడియో అని ఉంది. అయితే ఆడ 1080p అని వస్తుంది. 1008 ఉన్నట్టు 334 అని కనెక్ట్ అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు కనెక్ట్ అయినట్టు. ఈ దీనికి కనెక్ట్ అయినట్టు, దీనికి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు 4 నెంబర్ వచ్చింది, కానీ వీడియో కాలేదు. వీడియో రావాలంటే ఇంకా టైం అది కెమెరా నుంచి ఇవ్వాలి. ఓకే రైట్. ఇప్పుడు సిస్టంలోకి వెళ్తున్నా. జాగ్రత్త, ఒక్క నిమిషం. మళ్ళా ఇప్పుడు సిస్టంలోకి వెళ్తున్నా. చూడు, బాగా సిస్టమ్ ఆన్ అయింది. ఇంకా OBS స్టూడియో ఇది ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు OBS ఓపెన్ అవుతుంది. OBS ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఇట్లుందనుకో, నీకు వీడియో లింక్ ఉన్నట్లు లెక్క. అంటే ఇది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఆ బ్లూ లైట్ వెలిగినప్పుడు ఇది పెట్టినప్పుడు ఇట్లా హోలీ ల్యాండ్ అని వస్తుంది, ఈ పేరు వస్తుంది. అంటే ఇక్కడిది మాత్రం ఓకే, ఇదంతా ఓకే. వీడియో రావాలంటే ఆడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియో రాదు. అప్పుడు ఏమవుతుంటే బ్లాంక్ ఉంటుంది. బ్లాంక్ అంటే మొత్తం బ్లాక్ కలర్గా ఉంటుంది. అప్పుడు ఒక్కోసారి రాదు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఈడ ఇన్పుట్ అని ఉంది. పెళ్ళి అయితేనో ఇది ఓపెన్ చేయాలి. ఇట్లా
ఇది వచ్చిండు, కన్ను ఓపెన్ అయింది. ఇది కన్ను పెళ్ళి కాకపోతే రిసెప్షన్ అయితేనో ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ డీజే గీజే అవన్నీ పెడితే మనకు వీడియో ఎగిరిపోతుంది. అందుగురించి ఏం చేయాలంటే డీజే కానీ పాటలు కానీ యూట్యూబ్ వేరే పాటలు వచ్చినప్పుడు ఇది బంద్ చేసి ఇది ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా క్లిక్ చేస్తే ఇది బంద్ అయిపోతుంది, ఇది ఆన్లో ఉంటుంది. కొన్ని ఇక ఉంటుంది అన్నట్టు. ఇది అక్కడ కెమెరా నుంచి వచ్చే ఇన్పుట్ ఆడియో అంటే వాయిస్, ఇదేమో సిస్టంలో అన్నట్టు. ఇది సిస్టంలోది. ఇది నేను ఇంకోటి వినాంప్ అని ఉంటుంది పాటలు పాడేది, అది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇవన్నీ ఉండని సేమ్ ఇంతే ఉండని ఇక. ఓకే, దాని తర్వాత దీనిలో సెట్టింగ్స్లో పోవాలి. కింద సెట్టింగ్స్ పోయినప్పుడు ఇట్లా నొక్కితే విండో వస్తుంది. వచ్చింది విండో, పెద్దగా వచ్చింది విండో. దీంట్లో జనరల్ ఉంటుంది, దీన్ని ఏం చేయకు. దాని తర్వాత సిస్టమ్, దీంట్లోకి వచ్చినప్పుడు నేను వాట్సాప్లో పంపించే కీ ఉంటుంది, కీ అని ఉంటుంది ఈడ కీ. అది ఎట్లుంటుంది అంటే ఇక్కడ షో చూపిస్తా. 4 అంకెలు డాష్, 4 నెంబర్లు డాష్, 4 నెంబర్లు డాష్. 1 2 3 4 5 ఉంటాయి అన్నట్టు, 20 అన్నట్టు మొత్తం. కాకపోతే ఏంటంటే మధ్య మధ్య గ్యాప్లు ఉంటాయి. ఇది కరెక్ట్గా ఉంటేనే అది స్ట్రీమ్ అవుతుంది. అంటే స్ట్రీమ్ అవుతుంది అంటే లైవ్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, అప్పుడు ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. వీడియో వస్తుంది, ఇది ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది, కానీ కరెక్ట్ చేయాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత అవుట్పుట్లో పోయినప్పుడు ఇక్కడ చూడు బిట్ రేట్ అంటారు జనరల్గా. ఎంత పెట్టినా బిట్ రేట్ అంటారు. అంటే బిట్ అంటే ఒక సెకండ్కి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనే ఉద్దేశంతో చెప్తారు అన్నట్టు. అది బిట్ రేట్. ఇది బిట్ రేట్ అండి, వీడియో బిట్ రేట్. ఇది 1800 పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే మంచిగా రావడానికి, HDMI రావడానికి. ఒకవేళ నెట్ తక్కువ ఉందనుకో అప్పుడు తక్కువ పెట్టచ్చు. ఓకే, ఇది అన్నాడు. ఇది ఏం చేయాలంటే నేను అవుట్పుట్లోకి వెళ్దామంట. అవుట్పుట్లోకి వెళ్ళి వీడియో బిట్ రేట్ చూస్తాం. ఒక్కొక్కసారి నేను అవుట్పుట్ వెళ్ళకుండానే బిట్ రేట్ చూడరా అంటాను నేను. అప్పుడు మనకు ఏంటంటే నీకు అలవాటు ఉందేమని బిట్ రేట్ చూడరట. అది చూసినప్పుడు దీన్ని నేను ఎంత పెట్టాలని చెప్తా, అప్పుడు చెట్టు. ఓకే, దాని తర్వాత ఇది ఆడియో, దీనికి వద్దు, ఏం చేయాల్సిన పని లేదు. దాని తర్వాత మళ్ళీ వీడియోలోకి వస్తాం. వీడియోలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నెట్వర్క్ మంచిగా ఉందనుకో, ఇక్కడ ఇదేమో ఇన్పుట్ బేసిక్ ఉంటుందంటే అక్కడి నుంచి వచ్చేది. దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, 1920 ఉంటే సరిపోతుంది. ఇదేంటంటే అవుట్పుట్ బయటికి పంపించాల్సింది అన్నట్టు. ఒక్కొక్కసారి ఇది పెట్టచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో చాలా వస్తాయి, ఇట్లా చాలా వస్తాయి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు 1280 ఉంది కదా, 1090 పెట్టినాం అనుకో అప్పుడు ఇక పర్ఫెక్ట్గా ఉంటుంది, తేడా ఉండదు. కానీ HDMIలో రాదు. కానీ మనం HDMIలో రావాలనుకుంటాం మ్యాక్సిమం, ఎందుకంటే మనకు డబ్బులు అట్లా ఇస్తేనే మనం గ్రేట్. అందుగురించి ఏం చేస్తామంటే 1280 పెడతాం అన్నట్టు. అప్పుడు ఏమైతే అంటే జరగ రాకుండా. కొన్ని చోట్ల నెట్వర్క్ ఫుల్ ఉంటుంది, కెమెరా మంచిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే 1536 పెట్టాలి. అప్పుడు సూపర్ ఉంటుంది, ఇక అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో జనరల్గా అయితే ఇది 1280 పెడతాం. ఓకే, దాని తర్వాత ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇగో కింద అప్లై కొట్టాలి. కానీ అప్లై కొట్టడానికి ఇది దగ్గరికి అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పట్టుకొని ఇట్లా డ్రాగ్ కిందికి, ఇట్లా గుంజు కిందికి గుంజిన తర్వాత దీన్ని పట్టుకొని మళ్ళీ ఇట్లా పట్టుకొని పైకన్నాం అనుకో, వీడు వస్తుంది. వీడు వచ్చినప్పుడు అప్లై అనాలి, ప్రతిదానికి అప్లై అనాలి. అప్లై అంటే ఇట్లా అయిపోతుంది. అయిన తర్వాత ఓకే చేయాలి. అప్పుడు నువ్వు స్టార్ట్ కొట్టాలి. స్టార్ట్తో పాటు ఇది స్టార్ట్ కొడుతున్నావు నెట్లో పోతుంది. దాని కింద స్టార్ట్ రికార్డింగ్ కొట్టాలి. ఎందుకంటే మనకు కంప్యూటర్ ఇంట్లో సేవ్ అయిందనుకో, ల్యాప్టాప్లో సేవ్ అయిందనుకో, అప్పుడు వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేసినా కానీ మనం లోడ్ చేసి వాళ్ళకి లింక్ ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు చూసుకుంటారు, గుద్దను మూసుకొని చూసుకుంటారు అన్నట్టు. ఇది అన్నట్టు. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, నీకు ఇప్పుడు ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ఆన్ చేస్తావు, ఇది అవుట్పుట్ బంద్ చేస్తావు. ఒక్కొక్కసారి ఈడ కొట్టుకోదు, ఈడ కొట్టుకుంటుందా లేదా చూసుకోవాలి. అయితే ఇన్పుట్లకు పోయినప్పుడు, దీనికి పోయినప్పుడు పైన ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ సోర్స్ అండ్ ఆప్షన్, ఈ ప్రాపర్టీస్ నొక్కినప్పుడు ఇట్లా కొత్త ఒకటి వస్తుంది. ఇది వచ్చినప్పుడు దీంట్లో చూసినావా, ఈడ క్లిక్ చేయాలి. ఈడ క్లిక్ చేసినావు అనుకో,
దీని మీద క్లిక్ చేస్తే ఎన్ని వచ్చినాయి? చూడు 2 వచ్చినాయి. అంటే యూఎస్బి అంటేనో ఇది పైన 2 హై డెఫినేషన్ అని వచ్చిన అదేమో సిస్టమ్ మైక్ ఉంటుంది, ఇక్కడ మైక్ ఉంటుంది, ఆ మైక్ ఇది అన్నట్టు. కానీ అది అవసరం లేదు, కానీ కంపల్సరీ మనం అది పెట్టాల్సిందే. ఇది పెట్టాల్సిందే. యూఎస్బి ఉంటుంది, ఒక్కొక్కసారి యూఎస్బి అని ఉండదు, వేరే ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంతకుముందు చెప్పినా కదా, ఆడియో అయిపోయిన తర్వాత ఓకే చేసేసి ఓకే అయిపోతుంది. రైట్, అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆడియో నీకు ఈడ వస్తున్నారా అట్లేదా తెలియదు. అయితే ఈడ ఇన్పుట్ ఇచ్చినావు, కానీ ఈడ ఈ మార్జిన్స్ ఉన్నాయి చూసినావు, ఇవి గ్రీను ఎల్లో రెడ్ ఇవి కొట్టుకోవాలి, లేకపోతే ఇట్లా ఇట్లా కింది దానిలాగా మ్యూట్ ఉంటుంది ఈడ ఒక్కోసారి ఇప్పుడు ఉంటుంది. అప్పుడు ఇదంతా ఓకే అంటే ఇది కొట్టుకుంటా లేదంటే దాని అర్థం ఏంటంటే ఈడ నువ్వు ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈడ పెట్టకున్నట్లు లెక్క. వాళ్ళు ఈడ కూడా కరెక్ట్గా పెట్టినావు అనుకున్న తర్వాత కొట్టుకుంటలేదు, ఈడ కొట్టుకుంటలేదు అంటే అప్పుడు కెమెరా అన్న దగ్గరికి పోయి అన్న అవుట్పుట్ ఆడియో అవుట్పుట్ ఇవన్నా అని అడుగు. ఆడియో అవుట్పుట్ ఇవన్నా అడిగినప్పుడు అప్పుడు నీకు అది ఎట్లా కొట్టుకుంటుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నీకు ఒక వీడియో పెడతా, దీంట్లో ఒక వీడియో సోర్స్ పెడితే వచ్చేసి వీడియో వస్తుంది, అప్పుడు ఈడ కొట్టుకుంటుంది చూడు, ఈడ కొట్టుకుంటుంది కదా, అట్లా కొట్టుకుంటుంది అన్నట్టు. ఇట్లా ఎల్లో కలర్గా కొట్టుకుంటే సౌండ్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఓకే ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇది మ్యూట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నట్టు ఒకసారి, లేకపోతే ఇట్లా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ క్లిక్ చేసేసి ఇప్పుడు సౌండ్ కొట్టుకుంటుంది, దీనిలోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఫిల్టర్లోకి వెళ్తే మళ్ళీ ఒకటి వస్తుంది. అప్పుడు ఇది కొంచెం దగ్గర చేసుకో, చిన్న చేసుకో, ఇది ఇట్లా పై పెట్టుకో. ఇప్పుడు ఆడియో ఉంది చూసినావు, ఆడియో వీడియో ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ అంటారు, ఆడియో వీడియో ఫిల్టర్స్ అన్నట్టు. వీడియో నడిచినప్పుడు అంటే వాడు ఏమంటారంటే ప్రీ వెడ్డింగ్ వీడియో అని ఇస్తాడు, అది ఇచ్చినప్పుడు మంచి స్మూత్ సౌండ్స్ కావాలంటే ఇగో ప్లస్ నొక్కితే ఇగో ఇది వస్తుంది చూసినావు, నాయిస్ సబ్స్క్రిప్షన్ అని వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇది ఓకే చేయి. ఓకే చేసినప్పుడు ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఉంది చూసినావు, ఇదేంటి అంటే దీన్ని ఇగో పై దానికి లో ఉంటుంది, లో పెట్టినప్పుడు ఇది వస్తుంది బార్. దీన్ని మొత్తం కింద చేసేసి రైట్. ఇది నాయిస్ సబ్ ప్రాసెసింగ్ అంటారు దీన్ని. ఓకే, ఇది లో చేసేసి దాని తర్వాత ఇంకొకసారి ప్లస్ నొక్కు, దాని తర్వాత నాయిస్ గేట్ అని వస్తుంది, ఇది ఓకే చేయి. ఓకే చేసిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది, పెద్దగా వస్తాయి, ఇట్లా 2 వస్తుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ దాకా ఇంత ఉండేటట్టుగా -50 ఇట్లా ఉండేటట్టుగా, -50 -70 ఇట్లా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో. 60 50 ఉండేటట్టుగా. దాని తర్వాత ప్లస్ కొట్టి గెయిన్ అంటారు. ఈ గెయిన్ ఎందుకు అంటే ఇది ఈ గెయిన్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి 0 అన్ని 0 ఉంటాయి. ఓకే, వాళ్ళు సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నారు అనుకో, ఇది తగ్గించాలి, ఇటైతే తగ్గిపోతుంది. ఇట్లా మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఇట్లా తగ్గిస్తే మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ వస్తుందంటే వాళ్ళు సౌండ్ తక్కువ వస్తుందంటే 0 కానించి మళ్ళీ పైకి ఇట్లా పెట్టవచ్చు. ఎక్కువ పెడితే వాళ్ళకి మంచి క్లారిటీ కనబడుతుంది. అన్నీ చేసిన తర్వాత క్లోజ్ అంటే అది అయిపోతుంది అన్నట్టు. అయితే దీంట్లో ఒక్కొక్కసారి రెడ్గా ఇట్లా కొట్టుకుంటున్నాను, రెడ్ కొట్టుకోకుండా కొద్దిగా తక్కువ కొట్టుకుంటాడు చూస్తే ఇట్లా తగ్గిపోతుంది. ఇట్లా ఎప్పుడే కానీ సౌండ్ మంచిగా వినాలంటే ఎల్లో కలర్లో ఉండాలి. అది ఇన్పుట్కైనా వస్తుంది, మీడియా సోర్స్ అంటే మనం వీడియో ఇచ్చినాం దాని గురించి. ఇదేమో వీడియో క్యాప్చర్ అంటే లైవ్, దీనికైనా ఒకటి ఉంటుంది, కానీ దీన్ని ఉపయోగించొద్దు. వీడియోది మాత్రం దీని మాత్రం సోర్స్ ఉపయోగించాలి, కానీ వీడియో క్యాప్చర్ అని ఉంటుంది. క్యాప్చర్ డివైస్ అంటే ఇది దాన్ని ఉపయోగించవద్దు. ఎప్పుడే కానీ మ్యూట్లో పెట్టాలి, ఫ్రెష్గా కెమెరా నుంచి డైరెక్ట్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి కూడా నేను ఏం చేసినంటే సెట్టింగ్ చేసి పెట్టినా, దీనికి ఫిల్టర్స్లా సెట్టింగ్ చేసి పెట్టినా నేను.
సెట్టింగ్ చేసి పెట్టిన, ఈ 3 సెట్టింగ్ చేసి పెట్టిన. ఇవన్నీ ఒక్కొక్కసారి ఎగిరిపోయినప్పుడు నీకు ఉండడానికి నేను చూపిస్తున్నాను అన్నట్టు. సేమ్ ఇగో ఇది లో కావాలి, మళ్ళీ ఇది గేట్ నాయిస్ ఇది తక్కువనే ఉంటుంది. గెయిన్ ఎప్పుడు 0లో పెడతా. వాళ్ళు వచ్చింది వినబడతలేదు సరిగా అన్నప్పుడు మాత్రమే దాన్ని అటు ఇటు చేయాలి, లేకపోతే అవసరం లేదు, అట్లనే ఉంచాలి. ఓకే రైట్, అయిపోతుంది. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు నీకు ఇంకోటి చూపించాలి. ఏం చూపించాలంటే ఇది ఫస్ట్లో చూపించాలనుకున్నా, మిస్ అయింది. ఇది చూపిస్తుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు దీని మీద కూడా క్లిక్ చేసినాం అనుకో, కింద ఇక 2 ఉంటాయి. ఇది క్లిక్ చేసిన ఇది క్లోజ్ చేసేసి ఓకే రైట్. ఇది అసలు అన్నట్టు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ నీకు కొత్తగా తెలిస్తే తర్వాత చెప్తా రైటా. అయితే లాస్ట్ ఇంకోటి ఉన్నది. ఇప్పుడు నేను అని చెప్పినాడు వినాంప్ అని. ఇది కిందికి పెట్టుకొని వినాంప్ అంటే ఇది విన్ యాంప్. ఇది దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, ఓపెన్ అవుతుంది. కొద్దిగా స్లో ఉంటుంది, టెన్షన్ వద్దు. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎన్ని పాటలు అన్నట్టు మ్యూజిక్స్. దీన్ని ఇట్లా క్లిక్ చేసిన ఉంటే వస్తుంది. అయితే ఒక్కొక్కటి కూడా డిలీట్ చేయొచ్చు. కంట్రోల్ పట్టుకొని నొక్కినాం అనుకో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతాయి, ఎన్ని వెళ్ళిపోతాయి. ఓడిపోవడం ఉంటే వేరే ఏదైనా మ్యూజిక్లు పెట్టాలంటే పెట్టాలి. అయితే ఏంటంటే యూట్యూబ్లో పెట్టకపోతే ఏమవుతుందంటే మనకు ఆ కాపీరైట్స్ వాడి ఛానల్ ఎగిరిపోతే మనం వీడియోలు చేయలేము. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చూడు, చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా. డౌన్లోడ్స్లో ఉందా లేదు, డెస్క్టాప్లో ఉందా లేదు, దేంట్లో ఉన్నాయి, కింద దాంట్లో ఉన్నట్టున్నా. ఒక నిమిషం, ఇక్కడ ఉన్నది యూట్యూబ్ MP3 ఫ్రీ అన్నట్టు. అవి వేసుకొని ఓకే చేసుకుంటే ఇళ్ళకి వస్తాయి. ఈ మ్యూజిక్లో ఏది పెట్టినా కానీ నీకు కాపీరైట్స్ పడదు. ఇది ఆన్ అయింది, ఆన్ అయినప్పుడు వీటిలో కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది. నీకు సౌండ్ తెలియదు కానీ అక్కడ పోతుంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు OBSలో పోవాలి. OBSలో అంటే ఇది, దీనిలో పోయినప్పుడు ఈ వీడియో తీసేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ అన్నది చూసినాం. వీడు అవుట్పుట్ దీన్ని హైలైట్ చేయగానే వీడు వచ్చింది, వీడు కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బంద్ చేయాలి. బంద్ చేసినప్పుడు ఇక్కడ పోతుంది. ఇన్పుట్ పోయింది, అవుట్పుట్ ఉంది, కొట్టుకుంటుంది. ఇది మన ఇష్టం అన్నాడు. సౌండ్ ఎంత పెట్టాలంటే అంత పెట్టుకోవచ్చు. తగ్గాలంటే తగ్గచ్చు, ఇట్లా తగ్గిపోతుంది మొత్తం. ఇట్లా పెద్దగా వస్తుంది. మ్యాక్సిమం ఎల్లో ఉంటే జర స్మూత్ ఉంటుంది అన్నట్టు వాయిస్. ఇది అన్నట్టు అన్నట్టుగా హైలైట్ అయిపోయింది. బంద్ చేస్తే మళ్ళీ పోతుంది, మొత్తం ఎగిరిపోతాయి, ఉండవు. వీడి అంటే ఇది ఏంటంటే మన కనబడేదాన్ని చూస్తున్నట్లుగా, లేదంటే కొట్టేసిందంటే ఐ గుర్తున్నట్టు, అది చూస్తున్నట్లెక్క. ఈ బ్రౌజరు ఏంటిదంటే వీడు 0 అకౌంట్ అంటే ఎంతమంది ఇది చూసినా బ్రౌజర్ అని ఉంది. ఇక్కడ పైన చూస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఆడ వెళ్ళిపోతుంది, పోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే వచ్చింది. ఈ బ్రౌజర్ ఏంటంటే ఎంతమంది చూస్తున్నారు అని వాళ్ళు వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు ఈ బ్రౌజర్ చూసి ఇంతమంది చూస్తున్నారు సార్ అని చెప్పొచ్చు. దానికోసం నేను వేరే లింక్ తయారు చేసి దీంట్లో పెట్టినా. ఇది డిలీట్ చేయకు. డిలీట్ చేసినా కానీ నేను చెప్తలే, కానీ ఇది పెద్ద నీకు కాదు. నేను అది ఎట్లా వేయాలనేది తర్వాత చెప్తా. ఈ బ్రౌజర్ అనేది దేంట్లో ఉంటుంది అంటే ఇందులో ఉంటుంది. వ్యూ కౌంటింగ్ అని ఉండొచ్చు, దీంట్లో ఉంటుంది. ఇది మొత్తం అన్నట్టు వీడు మొత్తం ఇది కాపీ చేసి ఆడ పేస్ట్ చేయాలి. ఇది సాఫ్ట్వేర్ తోటి సంబంధం ఉంటుంది. ఓకే, ఇది కాపీ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కొడితే మొత్తం కాపీ అవుతుంది. ఇలా పేస్ట్ అవుతుంది అంటే సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ అనాలి. ఇక్కడ కాపీ అనాలి. ఇది కాపీ అన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో పోతాం. మళ్ళీ దీంట్లో పోయి ఇది ఉందిగా, దీంట్లో పోయినప్పుడు ఇది ప్రాపర్టీస్ నొక్కాలి. ప్రాపర్టీస్ నొక్కినప్పుడు ఇది ఉంది చూసినావా, ఇది URL అనేది. అది పెద్ద ఉంటుంది, పెద్ద కష్టం. అది ఒక్క అక్షరం మిస్ అయినా మిస్ అయినాడు అన్నట్టు. అందు గురించి ఏం చేయాలంటే దీని గురించి పెద్దవా
టెన్షన్ తీసుకోవద్దు, వస్తుంది లేకపోతే లేదు, వాళ్ళు చూసినప్పుడు లెక్క. రైటా? ఎస్. ఓకే, ఇదైతే పెట్టు. ఇగో ఇది పెట్టి ఉంచితే ఏంటంటే అందరికి ఎంతమంది చూస్తారు అనేది కనబడుతుంది. మనకు అది ఎవరైనా ఆయన కూడా ఓపెన్ చేసుకుని ఎంతమంది చూస్తాడు అన్న పైన కౌంటింగ్ ఉంటుంది. ఇగో ఇక్కడ కౌంటింగ్ ఉంటుంది అన్న, చూసుకోవాలని అన్న, వీడియోలో పైన కౌంటింగ్ ఉంటుంది అన్న, ఎంతమంది చూస్తారో నీకు అర్థమైపోతుంది అన్న అంటే అయిపోతుంది, టెన్షన్ లేదన్నట్టు. ఓకే, దీంతో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇగో మళ్ళీ చెప్తున్నా, ఇది అవుట్పుట్ అంటే సిస్టంలో ఉండేది వస్తుంది, ఇన్పుట్ అంటే అక్కడ ఉండేది వస్తుంది. వచ్చింది ఇన్పుట్ అంటే అక్కడ ఉండేది వస్తుంది. రైట్, ఇది టెన్షన్ లేదు. రైట్.